పొలిటికల్ రివ్యూస్ ఎనాలిసిస్ ఛానల్ శాస్త్రి స్మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కేరళం అసెంబ్లీ ఎలక్షన్స్ ఏప్రిల్ 9న జరుగుతున్నాయి. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఈసారి అధికారాన్ని కోల్పోతుందని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందంటూ ప్రీపోల్ సర్వేలు అంచనాలు వచ్చాయి. అయితే మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈసారి కేరళం రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ తృతీయ శక్తిగా, థర్డ్ ఫోర్స్ గా ఎమర్జ్ అవుతుంది. దీనికి సంబంధించిన వాతావరణం మనకి ఇప్పుడు కేరళంలో కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కమ్యూనిస్ట్ పార్టీ మీద విమర్శలు చేస్తూ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ లెఫ్ట్ జనతా పార్టీగా మారిపోయిందని, భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా కుట్రలు చేస్తుందని ఆరోపిస్తే, కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ లోకల్ గా బీజేపీతో కలిసి ఎల్డీఎఫ్ అధికారంలోకి రాకుండా ప్రయత్నాలు చేస్తుందని ఆరోపణలు. ఈ ఆరోపణలు చూస్తే భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కేరళంలో థర్డ్ ఫోర్స్ గా ఎమర్జ్ అయిందో మనకి అర్థమవుతుంది. అయితే బీజేపీ ఈ థర్డ్ ఫోర్స్ గా ఎమర్జ్ అవ్వడం ఒకరోజు 2 రోజుల్లో జరిగిన విషయం కాదు. ఎన్నో సంవత్సరాలుగా బీజేపీ ఇంప్లిమెంట్ చేసిన పంచతంత్రంలోని భాగమే ఈ సక్సెస్. బీజేపీ థర్డ్ ఫోర్స్ గా ఎమర్జ్ అవడంలో పంచతంత్రం చాలా సక్సెస్ఫుల్ గా ఉపయోగపడింది. ఆ పంచతంత్రంలోని అంశాలను ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పంచతంత్రంలోని మొదటి అంశం ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆర్ఎస్ఎస్ గత 30 సంవత్సరాలుగా కేరళంలో సుమారుగా 5,000 శాఖల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో మంది స్వయం సేవకులు భారతీయ జనతా పార్టీ కేరళంలో ఎంట్రీ ఇవ్వడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు. ఒక పక్క స్వయం సేవకులు కేరళంలో జాతీయవాదాన్ని, భారతీయతను ప్రజలకు వివరిస్తూనే, మరొక పక్క భారతీయ జనతా పార్టీ బూత్ లెవెల్లో సంస్థాగతంగా స్ట్రాంగ్ అవ్వడానికి కావలసిన అన్ని రకాల ప్రయత్నాలు ఆర్ఎస్ఎస్ చేసుకుంటూ పోయింది. దాని ఫలితమే ఇప్పుడు బీజేపీ ఈ తృతీయ శక్తిగా మారడం. ఇక బీజేపీ పంచతంత్రంలో రెండవ అంశం హిందూ ఓట్ బ్యాంక్. మిగతా రాష్ట్రాలలాగే కేరళలో కూడా భారతీయ జనతా పార్టీకి హిందువులలో ఆదరణ పెరిగింది. ముఖ్యంగా 2018లో శబరిమల ఇష్యూ, సుప్రీంకోర్టు తీర్పుని ఒక కారణంగా చూపిస్తూ కమ్యూనిస్ట్ ప్రభుత్వం శబరిమలలోకి అన్ని రకాల వయసులో ఉన్న మహిళల్ని ఎలవ్ చేస్తూ ఒక ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాన్ని కేరళ ప్రజలు, ముఖ్యంగా హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ హిందూ సంఘాలకి, హిందువులకి సపోర్ట్గా భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగి, భారతీయ జనతా పార్టీ కూడా ఉద్యమాల్లో చాలా చురుకుగా పనిచేసింది. దీని ఫలితమే అక్కడ కేరళంలో హిందూ కమ్యూనిటీలో, హిందూ సంఘాల్లో భారతీయ జనతా పార్టీకి పరపతి పెరిగింది. అలాగే గత సంవత్సరం శబరిమలలో జరిగిన బంగారం చోరీ కేసులో కూడా భారతీయ జనతా పార్టీ హిందూ సంఘాలతో కలిసి పనిచేసింది, ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ ప్రయత్నాల ఫలితమే ఈ హిందూ ఓట్ బ్యాంక్ని ఈ రకంగా కన్సోలిడేట్ చేయడమే భారతీయ జనతా పార్టీ కేరళంలో తృతీయ శక్తిగా మారడానికి ఒక అద్భుతమైన కారణంగా మారింది. ఇక పంచతంత్రంలో మూడవ అంశం అర్బన్ మిడిల్ క్లాస్లో భారతీయ జనతా పార్టీ చొచ్చుకుపోవడం. అర్బన్ మిడిల్ క్లాస్, ముఖ్యంగా యూత్, భారతీయ జనతా పార్టీ పట్ల ఆదరణ పెరిగింది. ఎందుకంటే 50 సంవత్సరాలుగా వాళ్ళు వరుసగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ రాజకీయాలు చూశారు. ఆ 2 ఫ్రంట్లతో విసిగిపోయారు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ కనిపించింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ జాతీయవాద విధానాలు, అలాగే అభివృద్ధి అంశాలు, డబుల్ ఇంజిన్ సర్కార్, ఇలాంటి అనేక అంశాలు మిడిల్ క్లాస్ యూత్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. అంతేకాకుండా ప్రో ఇండస్ట్రీ పాలసీస్ మోడీ అలాగే బీజేపీ, ప్రో ఎకనామిక్ డెవలప్మెంట్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ లో బీజేపీకి ఆదరణ పెరగడానికి కారణమైంది. అంతేకాకుండా కేరళం ఇప్పటిదాకా ఈ 2 ఫ్రంట్లు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ల వల్ల పెద్దగా సాధించింది ఏమీ లేదు. ఆర్థికాభివృద్ధి లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఇండస్ట్రీస్ అంతగా డెవలప్ కాలేదు. కేరళం కేవలం టూరిజం మీద, అలాగే
గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చే ఆదాయం మీద, ఫారిన్ ఎక్స్చేంజ్ మీద డిపెండ్ అవుతూ కాలాన్ని గడుపుతున్న రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక యాస్పిరేషనల్ మిడిల్ క్లాస్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. ప్రజలకి ఈ రెండు ఎలయన్స్ కాకుండా మరొక ఆల్టర్నేటివ్ కనిపించేలా చేసింది. దాంట్లో నరేంద్ర మోడీ చరిష్మా కూడా చాలా బాగా ఉపయోగపడింది. ఇక బీజేపీ పంచతంత్రంలో 4వ అంశం ఈ ఎల్డిఎఫ్, యూడిఎఫ్ ఈ రెండు అలయన్స్లకు సంబంధించిన కొన్ని వర్గాల్ని బీజేపీ తన వైపుకు తిప్పుకోవడం. మొదట లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ సంబంధించిన 2 వర్గాలు చూసినట్లయితే, ఒకటి ఎంజువా, 2 నాయర్. ఈ 2 కమ్యూనిటీలు ఎల్డిఎఫ్కి సపోర్ట్గా ఇంతకాలం ఎల్డిఎఫ్ ఎన్నికల్లో గెలవడానికి సపోర్ట్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ నాయర్ అలాగే ఎంజువా కమ్యూనిటీలని తన వైపుకు సక్సెస్ఫుల్గా తిప్పుకుంది. సో ఇది కూడా భారతీయ జనతా పార్టీ తృతీయ శక్తిగా కేరళంలో ఎదగడానికి కారణం. అలాగే యూడిఎఫ్లో ముఖ్యంగా హిందూ మెజారిటీ హిందూ కమ్యూనిటీలో ఉండే అనేక వర్గాలు యూడిఎఫ్కి సక్సెస్ఫుల్గా సపోర్ట్గా ఇంతకాలం ఉంటూ వస్తున్నాయి. వాళ్ళు కూడా ఈ శబరిమల ఇష్యూ ఇలాంటి జాతీయవాద విధానాల ద్వారా భారతీయ జనతా పార్టీ తన వైపుకు తిప్పుకుంది. దీనికి మోడీ చరిష్మా కూడా తోడైంది. ఈ రకంగా యూడిఎఫ్, ఎల్డిఎఫ్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన వర్గాల్ని తన వైపు తిప్పుకోవడం కూడా బీజేపీ తృతీయ శక్తిగా బలపడడానికి కారణం. ఇక పంచతంత్రంలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ 4వ అంశం క్రిస్టియన్ కమ్యూనిటీని తన వైపుకు తిప్పుకోవడం. కేరళంలో ఉన్న ప్రజలలో హిందువులు మెజారిటీ అయిన ముఖ్యమైన పాత్రలో, అంటే రాజకీయాల్ని నిర్దేశించడంలో క్రిస్టియన్స్ అలాగే ముస్లిమ్స్ కూడా ప్రధాన పాత్రని పోషిస్తున్నారు. ఇప్పుడు కేరళంలో క్రిస్టియన్ కమ్యూనిటీని భారతీయ జనతా పార్టీ తన వైపుకు తిప్పుకోగలిగింది. ఎందుకంటే ఈ క్రిస్టియన్ కమ్యూనిటీస్కి ముఖ్యంగా ఈ మరో మైనారిటీ వర్గం అయిన ముస్లిమ్స్తో కొన్ని విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలను పరిష్కరించడంలో బీజేపీ సక్సెస్ అయింది. దాంతో ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ భారతీయ జనతా పార్టీ వైపు తిరిగింది. దాని ఫలితమే 2024లో త్రిశూర్ లోక్సభ స్థానాన్ని అక్కడ సురేష్ గోపి గెలవడం జరిగింది. ఆ త్రిశూర్ లోక్సభ స్థానాన్ని బీజేపీ గెలుచుకోవడంలో ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ సపోర్టు చాలా ముఖ్య పాత్రను పోషించింది. అలాగే రీసెంట్గా జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో తిరువనంతపురం కార్పొరేషన్ బీజేపీకి గెలుచుకుంది చాలా అనూహ్యంగా. ఈ కార్పొరేషన్ చాలా కాలంగా కమ్యూనిస్టులకి కంచుకోట. సో కమ్యూనిస్టులు సపోర్ట్ చేసే కొన్ని వర్గాలని తన వైపు తిప్పుకోవడం వల్ల ఈ తిరువనంతపురం కార్పొరేషన్ బీజేపీ గెలుచుకోగలిగింది. ఒక పక్కన ఎల్డిఎఫ్, యూడిఎఫ్ సంబంధించిన సపోర్ట్ వర్గాల్ని తన వైపు తిప్పుకోవడం, క్రిస్టియన్ కమ్యూనిటీని కూడా తన వైపు తిప్పుకోవడంతో భారతీయ జనతా పార్టీ విజయం భారతీయ జనతా పార్టీ థర్డ్ ఫోర్స్గా మారడంలో చాలా కీలకంగా మారింది. ఈ రకంగా పంచతంత్రాలని గత 3 దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ కేరళంలో ఇంప్లిమెంట్ చేస్తూ రావడం వల్లే ఈరోజు చాలా గణనీయంగా తృతీయ శక్తిగా మారింది.